హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో ఏంటి అంటే నిన్న పెట్టిన వీడియోకి రిప్లై అనమాట. ఇది వచ్చేసరికి దీంట్లో అన్ని డౌట్స్ అయితే మనం క్లియర్ అయితే చేసుకుందాము. అందరికీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే నిన్న పెట్టిన వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి ఏంటి అనేది ఒక అంచనా ప్రకారం మనమైతే ఎస్టిమేషన్ చేసుకొని ఒక వీడియో అయితే చేసాము. దాని కింద చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ కామెంట్ ఏంటి అంటే ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట. జూలై టు సెప్టెంబరు అక్టోబర్ దాకా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ ఎగ్జామ్స్లో మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అని అయితే అడిగారు. యాక్చువల్గా నిన్న మనం గ్రూప్ డి గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పింది ఏంటి అంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్లో ఉండొచ్చు, లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉండొచ్చు అని అయితే అనుకున్నాము. బట్ చాలామంది ఏంటంటే ఎస్ఎస్సి క్యాలెండర్ ఇచ్చింది కదా, ఆ టైంలో గ్రూప్ డి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదు కదా, ఆల్రెడీ స్లాట్ అయితే బుక్ అయిపోయింది అన్నట్టు చాలామంది కామెంట్స్ అయితే చేశారు. మనకి 2019 నోటిఫికేషన్లో కూడా చూసుకున్నట్లయితే గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతుండగా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ అనేవి జరిగాయి అనమాట. అది కూడా CBT2 ఎస్ఎస్సి CBT2 ఎగ్జామ్స్ అనేవి 1 వీక్ వరకు జరిగాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ మధ్య మధ్యలో బ్రేక్స్ ఇచ్చేసి ఎస్ఎస్సి క్యాలెండర్ కూడా భర్తీ చేసిందనమాట. యాక్చువల్గా ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఎస్ఎస్సి MTS కానీ CHSL కానీ CGL కానీ వితిన్ 1.5 ఇయర్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా ఉంటుందన్నమాట ఎస్ఎస్సి. నార్మల్గా మనకి రైల్వే నోటిఫికేషన్ వచ్చేసరికి 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ లేకపోతే 3 ఇయర్స్ ఒకసారి నోటిఫికేషన్ వస్తూ ఉండేది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతాడు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఉండేదే కాదు అసలు. ఎస్ఎస్సి అయితే డెఫినెట్లీ పక్కాగా నోటిఫికేషన్ అయితే ఇస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారు ముందుగానే ఒక క్యాలెండర్ అయితే ఇస్తుంది, దాన్ని బట్టి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. బట్ గ్రూప్ డి కానీ రైల్వే కానీ ఇంతకు ముందులాగా కాదనమాట. ఇప్పుడు మొత్తం కూడా మారిపోయాయి. గ్రూప్ డికి అంటే రైల్వేకి కూడా మొత్తం ఎస్ఎస్సి స్ట్రాటజీనే ఫాలో అవుతూ వస్తుందన్నమాట గత సంవత్సరం నుంచి. అంటే నోటిఫికేషన్ ఇవ్వడము, దానికి ఎగ్జామ్స్ పెట్టడము, మెడికల్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ పోస్టింగ్ కానీ వితిన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో గ్యాప్ అనేది లేకుండా వెంటనే కంప్లీట్ అయితే చేస్తూ ఉంది. అండ్ ఈ సంవత్సరం రైల్వే నోటిఫికేషను అంటే రైల్వే ఇచ్చిన మాట ప్రకారం ఏంటంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నోటిఫికేషన్లో ప్రతి ఒక్కటి మేమైతే భర్తీ చేస్తాము అని అయితే చెప్పారనమాట. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్స్ అనేవి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఉన్నా సరే మధ్య మధ్యలో మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మీ అంచనాలకు మీరైతే పోవద్దు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎస్ఎస్సి క్యాలెండర్ ఉంది కదా, మనకి ఇక రైల్వే గ్రూప్ డి అనేది చాలా లేట్ అవుతుంది అని అయితే అనుకోవచ్చు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకొని గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే జరగచ్చు. ఎగ్జామ్స్ అనేవి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి చాలా తొందరగా అయితే అయిపోతాయి అన్నమాట. వితిన్ 2 వీక్స్లో అయితే అయిపోతాయి. గ్రూప్ డికి కూడా మనకి ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంది కాబట్టి వితిన్ 20 డేస్లోనే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయితే చేస్తుంది అనమాట. సో గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఎస్ఎస్సి క్యాలెండర్లో మధ్యలోకి తెచ్చి కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు. కాబట్టి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడల్లా ఉండవు అనే అపోహ నుంచి అయితే బయటికి రండి. డెఫినెట్లీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీరు సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేసు లేట్ అయినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా ప్రిపరేషన్కి టైం ఎక్కువగా అయితే దొరుకుతుంది. రైల్వే బోర్డు ఇచ్చిన మాట ప్రకారము సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ గురించి చూసుకుంటే మధ్య మధ్యలో వీటిని కనుక కండక్ట్ చేయకపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వితిన్ 1 ఇయర్లో కంప్లీట్ అవ్వదు. మోర్ దాన్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ అట్లాగైతే పడుతుంది. కాబట్టి ఎస్ఎస్సి క్యాలెండర్ ఇచ్చినా సరే గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి వాళ్ళ యొక్క టైం టేబుల్ ప్రకారం అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారు. సో ఈ డౌట్ అయితే క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి గురించి కోర్టు కేసు అయితే నడుస్తుంది కదా, 10th క్లాస్ ITI అనేది. సో డెఫినెట్లీ అందరికీ అనుగుణంగానే కోర్టు యొక్క కేసు అనేది వస్తుంది అనమాట, అప్డేట్ అనేది వస్తుంది. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. 10th ప్లస్ ITI రెండింటినీ కూడా ఇద్దరికి న్యాయం జరిగేటట్లు మనకి రైల్వే బోర్డు అనేది నిర్ణయం తీసుకుంటుంది. అండ్ నిన్న వచ్చిన నోటిఫికేషన్ అంటే రైల్వే బోర్డు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఏంటి అంటే
ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది రీప్లేస్మెంట్ ప్యానల్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి 2024లో ఉన్న నోటిఫికేషన్ నుంచి కూడా వర్తిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసాం కదా, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందని అయితే చెప్పారు. అదేంటి అంటే రీప్లేస్మెంట్ ప్యానల్ అంటే ఏంటి అంటే, గత సంవత్సరం 2019లో కానీ 2022లో కానీ వచ్చిన నోటిఫికేషన్స్లలో ఎవరైనా సరే కట్ ఆఫ్కి దగ్గరలా ఉండి ఆగిపోతే వాళ్ళని సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు లేకపోతే థర్డ్ డీవీలో ఇట్లా తీసేవాళ్ళు అనమాట, పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు. బట్ ఈసారి అలా కాదనమాట. కట్ ఆఫ్కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ ఇచ్చేసి, అండ్ కట్ ఆఫ్ ఎవరైతే చేరుకోలేదో వాళ్ళకి అలాంటి పోస్టులు అనేవి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో వాటిని అయితే భర్తీ చేస్తాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తామని మేము మాట ఇచ్చాము కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచే ఈ యొక్క రీప్లేస్మెంట్ ప్యానల్ అనేది మీకు అందరికీ కూడా వర్తిస్తుంది అనేసి అయితే చెప్పారు. అంటే ఇక మనకి ఫస్ట్ డీవీ, సెకండ్ డీవీ ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేవి ఉండవు. ఇక డైరెక్ట్గా ఏమన్నా బ్యాక్లాగ్స్ కనుక ఉంటే పోస్టులు, అంటే పోస్టులకి ఇప్పుడు 30,000 పోస్టులు ఉన్నాయనుకోండి, 30,000 మంది సెలెక్ట్ కాకపోతే ఎంతమంది అయితే కాలేదు, అంటే ఎన్ని పోస్టులు అయితే మిగిలిపోయాయో ఆ మిగిలిపోయిన పోస్టులు నెక్స్ట్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తాము. ఆ బ్యాక్లాగ్స్ను కూడా కొత్త పోస్టులకు కలిపి వాటిని భర్తీ చేస్తామని అయితే చెప్పారు. సో ఇదనమాట ఆర్ఆర్బీ గ్రూప్ డి గురించి వచ్చిన ముఖ్యమైన అప్డేట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అని అయితే కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేవి జూలైలో, అంటే June 24th వరకు అయితే ఉన్నాయన్నమాట. సో June 24th వరకు ఉన్నాయి కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ వితిన్ 1 వీక్ గ్యాప్లోనే పెట్టేస్తారనమాట. ఈవెన్ 2019లో వచ్చిన నోటిఫికేషన్లో కూడా మనకి ఒక 2 weeks ఆర్ 3 weeks గ్యాప్లోనే మనకి యూజీ ఎగ్జామ్స్ కూడా పెట్టారు. అంటే ఇంటర్ బేస్ మీద ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా యూజీ కిందకైతే వస్తారనమాట. సో వీళ్ళకి మనకి గ్రాడ్యుయేట్స్తో పాటే ఒక 2 weeks గ్యాప్ ఇచ్చి అయితే ఎగ్జామ్స్ అయితే పెడతారు. అండ్ ఎన్టీపీసీ వాళ్ళకి మోస్ట్లీ ఎగ్జామ్స్ అనేవి మనకి జూలై ఆర్ ఆగస్ట్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం వచ్చేసరికి జూలై 2nd week నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇదనమాట అండర్ గ్రాడ్యుయేట్ గురించి. వీళ్ళకి ముఖ్యంగా మనకి సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ అన్నీ కూడా జూలైలోనే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్పిఎఫ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారు. మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ రిజల్ట్స్ వచ్చేసరికి జనవరిలోనే వచ్చేసాయి అనమాట. బట్ ఫిజికల్ అనేది లేట్ అయింది. అండ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి ఇంకా మనకి రిజల్టే రాలేదు. సో రిజల్ట్ వచ్చి స్కోర్ కార్డు ఇచ్చి మళ్ళీ మనకి మొత్తం ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో సెలక్షన్ లిస్ట్ అనేది తీసి ఫిజికల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయాలి. యాక్చువల్గా అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి మనకి ఏప్రిల్లోనే కండక్ట్ చేయాలి ఈవెంట్స్ అనేసి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. బట్ ఆ నోటీస్లో ఏం చెప్పారు అంటే చాలామంది చాలా తక్కువ మనకి స్టాఫ్ అయితే ఉన్నారు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడానికి. అండ్ స్టాఫ్ కోసం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. అండ్ ఈ యొక్క ఈవెంట్స్ ఆర్పిఎఫ్ ఈవెంట్స్ ప్రాసెస్ అనేది మొత్తం ఆర్పిఎఫ్ఏ భర్తీ చేస్తుందని అయితే చెప్పారు. అంటే ఆర్పిఎఫ్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఆర్ఆర్బి రైల్వే బోర్డు అయితే కండక్ట్ చేస్తే ఆర్పిఎఫ్ యొక్క ఈవెంట్స్ మాత్రం ఆర్పిఎఫ్ఏ కండక్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్సే మనకి కండక్ట్ అయితే చేసుకుంటుంది ఈవెంట్స్. మరి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అంటే స్టాఫ్ అనేది కొంత అవసరం అవుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా, సో ఆ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాము అని అయితే చెప్పారు. బట్ ఆ తర్వాత ఏం జరిగింది అంటే మనకి పాక్తో వార్ కానీ పాకిస్తాన్తో జరిగిన వార్తో కానీ లేకపోతే ఇంకా సమ్మర్ యొక్క కారణాల వల్ల కానీ మనకి ఈవెంట్స్ అనేవి కొంచెం లేట్ అయ్యాయి అన్నమాట. సో రిజల్ట్ కూడా మేబీ అందుకే లేట్ అవ్వచ్చు. బట్ డెఫినెట్లీ అయితే మనకి నెక్స్ట్ మంత్ అంటే జూలైలో లేకపోతే ఆగస్ట్లో మనకి ఈవెంట్స్ అనేవి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఈవెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయో సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ కూడా వితిన్ వన్ వీక్ గ్యాప్లోనే జరుగుతాయి అన్నమాట. సో రెండింటికి పెద్ద తేడా అయితే ఏముండదు. ఎవరైతే కానిస్టేబుల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే కొంచెం సీరియస్గా ఫిజికల్ కోసం అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆర్పిఎఫ్ యొక్క ఈవెంట్స్ అనేవి మనకి ఆర్మీ కంటే చాలా టఫ్గా అయితే ఉంటాయి.
బట్ అంత ఈజీ అయితే కాదనమాట కొట్టడం. ఈ యొక్క 10 డేస్లోనే ప్రిపేర్ అవుతాను చేస్తానంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టే ఒక 1 ఇయర్ అయిన వాళ్ళు మాత్రమే చాలా ఈజీగా అయితే క్లియర్ చేయగలుగుతారు, లేకపోతే కొంచెం కష్టం అనే చెప్పాలి. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఎవరైతే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్లీ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఆర్పిఎఫ్ ఈవెంట్స్ కోసము. సో జాబ్ రావాలి అంటే మాత్రం ఫిజికల్ ఈవెంట్స్ అనేవి చాలా టఫ్గా ఉంటాయి. వాటిని క్లియర్ చేయాలి అంటే హార్డ్గా అయితే కష్టపడాలన్నమాట. ఇదనమాట విషయం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.